నమస్తే అండి, నేను రజాక్. గల్ఫ్ కంట్రీస్ అతి కొద్ది రోజుల్లో కాలి బూడిదవబోతున్నాయా? ఓ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమెన్, ఇవన్నీ కూడా అతి త్వరలో కాలి బూడిద అవబోతున్నాయా, సర్వనాశనం కాబోతున్నాయా అంటే అవునని వినిపిస్తాం. మన దేశంలో మనం ఎంత సేఫ్ గా ఉన్నామో, భారతదేశం ఎంత సేఫెస్ట్ కంట్రీనో, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు దేశం ఏ విధంగా నడుస్తా ఉందో ప్రపంచం చూసి షాక్ అవుతా ఉంది. ఓ పక్క అమెరికా ప్రజలు వణిగిపోతా ఉన్నారు, మా మీద ఇంకెంత ట్యాక్స్లు భారం వేస్తాడో అని. మరో పక్క రష్యా వణుకుతా ఉంది, ఎటువంటి టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక పక్క ఉక్రెయిన్ తో యుద్ధం చేసుకుంటా ఉంటే, మరో పక్క ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారీ స్థాయిలో ఉంది. రాత్రికి రాత్రి నిన్న నైట్ 9 గంటల టైంలో పాకిస్తాన్ అతి ఘోర తప్పిదం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మీద అతి దారుణంగా ఎయిర్ అటాక్ చేసి దాదాపు 400 మందిని చంపడమే కాకుండా 250 మంది ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నారో పోతారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ లో సగం కాలిపోయినటువంటి దేహాలతో, ఇరిగిపోయినటువంటి ఎముకలతో, నశించిపోయినటువంటి మనుషులతో ఈ రోజున కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది దేశంలో, ప్రపంచంలో? మన దేశం ఈ రోజున ఎంత సేఫ్ గా ఉన్నామో ఇంతకంటే ఏం కావాలా? పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ దొరకట్లేదని చెప్పేసి మనం ఒక పక్క మాట్లాడుతూ ఉంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది జనం, ఇజ్రాయెల్లో మనుషులు చచ్చిపోతా ఉన్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారో మన దగ్గరికి లెక్క తీసుకురావట్లేదు. ఇరాన్లో రోజుకు కొన్ని వేల మంది చచ్చిపోతా ఉన్నారు, లెక్క మన దాకా రావట్లేదు. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్లో ఎక్కువ ఎంతమంది ఎక్కడ చచ్చిపోయారో ఎవరో కూడా బయటపడినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. అలాగే రష్యాలో మనుషులు చచ్చిపోతున్నారు, అలాగే ఉక్రెయిన్లో మనుషులు చచ్చిపోతున్నారు, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనుషులు చచ్చిపోతా ఉన్నారు, బెహ్రెయిన్లో మనుషులు చచ్చిపోతా ఉన్నారు, ఒమెన్లో మనుషులు చచ్చిపోతా ఉన్నారు, ఇరాక్లో మనుషులు చచ్చిపోతా ఉన్నారు. ఇంకా చెప్పడానికి ఏముంది? హమాస్ కుప్పకూల్ చేశారు మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు. లేదు, మనిషి అనే బ్రతుకుతాడా చచ్చిపోతాడా అనే పరిస్థితి ఈ రోజున ఈ గల్ఫ్ కంట్రీస్ లో అయితే లేనటువంటి పరిస్థితి. ఇక విషయంలోకి వెళ్తే కనుక ఈ రోజున పాకిస్తాన్ ఒక నరమేధం అయితే సృష్టించింది. తోటి ఇస్లామిక్ కంట్రీ, తోటి ఏది రంజాన్ పవిత్ర మాసంలో అందరూ కూడా దైవాన్ని ప్రార్థించేటటువంటి రోజుల్లో నిత్య ఉపవాసాలుండి, ఇలాంటి క్రమంలో తోటి ముస్లింల మీద, తోటి ఇస్లాంని అనుసరించేటటువంటి వ్యక్తులు, కుటుంబాలు మీద అతి దారుణంగా ఎయిర్ అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందిని అతి దారుణంగా చంపేస్తుంది ఈ రోజున పాకిస్తాన్. మరి దీనికి సంబంధించి అమెరికా రియాక్ట్ అవుతుందా? లేదంటే కనుక అమెరికా తొత్తులుగా ఉండేటువంటి దేశాలు రియాక్ట్ అవుతాయంటే ఏవి కూడా రియాక్ట్ కావు. ఎందుకో తెలుసా? అక్కడ ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరుగుతుంది అంటే దాని వెనుక కారణమే అమెరికా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ వాళ్ళకి కావాలి. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే 200 మందికి పైగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించడం జరిగింది. 100 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సింపుల్. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, మానవ బాంబులు ఉన్నారు, వెళ్తుంది, చంపుతూ ఉంటుంది, వీళ్ళు చంపుకుంటూ ఉంటారు. 2 ఇస్లామిక్ కంట్రీసే కదా, పూజించేది ఒకే దేవుడిని కదా. ఇంత దారుణమైన స్థాయిలో ఇప్పుడు అది కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా దాడులు చేసుకొని చంపుకోవడం, నరమేధం సృష్టించడం, అమాయకుల్ని చంపడం ఏదైతుందో అది ఇక్కడ మతం ఏమి ఉండదన్నమాట. వీళ్ళ యొక్క వ్యక్తిగతం స్వార్థం, రాజకీయం, ఆస్తులు ఇవే కావాలన్నమాట. ఈ దాడికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. స్థానిక టీవీ ఛానల్ కూడా ఈ ఫుటేజ్ ప్రసారం చేసింది. హాస్పిటల్, డ్రగ్స్ రీహాబిలిటేషన్ పై దాడి జరిగినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది. డ్రగ్స్ రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి ఉంటారో సో వాళ్ళని వచ్చేసి దాని నుంచి బయటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి మన దగ్గర కూడా ఉంటాయి, ప్రపంచ దేశాల్లో ప్రతి చోట కూడా ఉంటాయి. గంజాయి కావచ్చు, చివరాఖరికి మద్యానికి బానిసైన రీహాబిలిటేషన్ సెంటర్లు ఉంటాయి. అలా డ్రగ్స్కి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి సంబంధించిన వెంటనే భవనం మొత్తం మంటలో చిక్కుకుపోయిందట. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం కూడా చేశారట. శిథిలాల నుంచి బాధితులను రెస్క్యూ సిబ్బంది తరలించడం వీడియోలో అయితే రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలన్నీ కూడా మన ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడం జరుగుతుంది. #ఎయిర్-స్ట్రైక్ అని చెప్పేసి ఒక ట్విట్టర్లో ట్యాగ్ ట్రెండ్ అవుతా ఉంది. మీరు ఆ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే కనుక
దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. లెక్క ప్రకారం ఆ ఫుటేజ్ మనం వేయకూడదు, ఎందుకంటే రూల్స్ ఒప్పుకోవన్నమాట. వారికి సంబంధించినటువంటి కంటెంట్ మనం ఎక్కడ కూడా యూట్యూబ్లో ప్రొజెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ మీద ఈ దాడి చేస్తుందన్నమాట. శిథిరాల నుంచి బాధితుల్ని రెస్క్యూ సిబ్బంది అయితే ఇప్పుడు తరలిస్తున్నారనమాట. స్థానిక కాలమానం ప్రకారం నిన్న నైట్ 9 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పడం జరిగింది. 200 పడకల ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఈ ఘటనలో 400 మంది మరణించగా దాదాపు 250కి పైగా రోగులు గాయపడ్డారట. దీన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఇది ట్విస్ట్ అనమాట, ఇది ట్విస్ట్. ఈ పనికి మాలినదవా ఏదైనా చేసేస్తాడు ప్రపంచాన్ని. అంటే మన దేశం మీద కూడా ఎలా అంటే, మన సిక్కులు ప్రార్థించేటటువంటి పవిత్రమైనటువంటి మందిరం ఒకటి ఉంటుంది అనమాట. అది గోల్డెన్ టెంపుల్ అంటారు. ఆ గోల్డెన్ టెంపుల్ మీదకి ఈ పనికిమాలిన అథవా ఈ పనికిమాలిన దేశం డ్రోన్స్ పంపించి దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి మిసైల్స్ విసిరింది. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీని కూడా సర్వనాశనం చేద్దామని చెప్పేసి ప్లాన్స్ వేసి మిసైల్స్ పంపిస్తే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అది ఆకాష్ కావచ్చు, లేదంటే కనుక మన S-400 కావచ్చు, అలాగే మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, అనేక రకాల మిసైల్స్ అన్నీ కూడా వాటన్నింటినీ కూడా నిర్వీర్యం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ ఆరోపణలు నిరాధారమైనవని చెప్పేసి ఖండించింది. ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్తాన్ చెప్తోంది. ఎందుకు చేసుకోలేదు? మొన్న అమెరికా చేసుకుంది, ఇజ్రాయెల్ చేసుకుంది. ఇరాన్లో ఉన్నటువంటి దాదాపు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్ మీద అటాక్ చేసింది. దాదాపు 168 మంది అక్కడ చచ్చిపోయినారు. వాళ్ళందరినీ కూడా మాస్ బెరియల్ కూడా చేయడం అయితే జరిగింది. సో సింపుల్ అనమాట. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, చంపేయాలి, చిన్నపిల్లలను చంపేయాలి, స్కూల్స్ని పేల్చేయాలి, హాస్పిటల్స్ని పేల్చేయాలి. సో అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఒక స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఎంత త్వరగా రియాక్ట్ అవుతారు? అవ్వలేరు. వాళ్ళ మీద చిన్నది పడంగానే వెంటనే అన్కాన్షియస్ అయిపోతారు, చనిపోతారు. అలాగే ఇప్పుడు మనం హాస్పిటల్ విషయానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ అంతా కూడా రోగులు ఉంటారు, ఎవరు కూడా యాక్టివ్ పర్సన్స్ ఉండరు. ఇక్కడ దాడి చేసామనుకోండి, ఆల్రెడీ వాళ్ళు కొంటూపుతో ఉంటారు, లేకపోతే అనారోగ్య సమస్యలతో ఉంటారు, కాళ్ళు కీళ్ళు బాగోకుంటారు, పరిగెత్తలేని ఉన్నోళ్ళు ఉంటారు. సో అనారోగ్య సమస్యలు, హార్ట్ అటాక్స్తో ఉన్నోళ్ళు ఉంటారు. టక్ మీద పడంగానే స్మాష్ మొత్తం పోతారు. సో ఇదనమాట లాజిక్ అనమాట. దీనికి సంబంధించి ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికార ప్రతినిధి ఒకడైతే స్పందించాడట. నిరాధారమైన ఆరోపణలకు అభివర్ణించాడు. పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దాడులు అత్యంత ఖచ్చితత్వమైనవని, సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యమని స్పష్టం చేసింది. మరి పౌర ప్రాంతాల్లో ఎటువంటి దాడులు జరపలేదని వివరించింది. మరి పౌరుల దాడులపై జరగకపోతే కనుక ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్లో ఈ 400 మంది, అది కూడా రీహాబిలిటేషన్ సెంటర్ మీద వేసి చంపేయడం ఏదైతుందో, మరి దీని వెనక ఎవరు ఉన్నారు? ఒకటేది చెప్తాం. మన దేశానికి ఇరాన్తో కావచ్చు, ఇజ్రాయెల్తో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి మూడింటితో కూడా మనకి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. మనకి ఒక స్ట్రాటజికల్ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ని అటు నుంచి కొట్టాలంటే కానీ మనం ఆఫ్ఘనిస్తాన్ని బాగా వాడుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా భారతదేశంతో మంచి సఖ్యతగా అయితే ఉంటాయి. వాళ్ళకి భారతీయులు అంటే చాలా ఇష్టం. మీరు ఎక్కడైనా చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అనేక వీడియోల్లో ఇండియన్ లోగర్స్ ఇలా దేశం తిరుగుతూ ఉంటే నువ్వు ఇండియన్ అని తెలియగానే వాళ్ళు ఆతిథ్యం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనం అంటే ఆఫ్ఘన్ పీపుల్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఒకటైతే చెప్తాను, శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం పాకిస్తాన్కి శత్రువు, భారత్ అనే దేశం పాకిస్తాన్తో మనకి శత్రుత్వం అయితే ఉందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు శత్రువులు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఫ్రెండ్ అయిపోతాడు. రెండోది, మన నైబరింగ్ కంట్రీ కాదు, మన పక్కన ఆనుకొని ఉండేటువంటి కంట్రీ కాదు ఆఫ్ఘనిస్తాన్. సో దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి టాక్టికల్ ఒక పొజిషన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉందన్నమాట. అలాగే ఇరాన్ కూడా, ఇరాన్తో ఇప్పటి నుంచి కదా మన బంధాలు ఎప్పటి నుంచి అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇజ్రాయెల్ వచ్చేసి మనకి వెపన్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు చాలా సపోర్టివ్గా ఉంటుంది. బట్ ఇరాన్ ఆ స్థాయిలో అయితే మనతో ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి కూడా వెపన్స్ అమ్మడానికి లేదు, ఎవరు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనడానికి అయితే లేదు. ఎందుకంటే అమెరికా ఆంక్షలు పెట్టింది కాబట్టి. అమెరికా ప్రపంచంలో ఎవరికైనా ఆంక్షలు పెట్టేస్తుంది. ఒకవేళ వాడు ఫాలో చేయలేదనుకో, మన మీద ఎంత చేసినారు? బ్రాహ్మణులు అన్నారు, మతాలను తీసుకొచ్చారు, కులాలను తీసుకొచ్చారు, అక్షయజీని తీసుకొచ్చారు, చైనాని తీసుకొచ్చినారు, పాకిస్తాన్ని తీసుకొచ్చినారు, ఏకంగా న్యూక్లియర్ వెపన్ వేసేదాన్ని మేమే ఆపేసామన్నారు. లేదంటే కనుక ఇండియా పాకిస్తాన్ యుద్ధం మేమే ఆపేమన్నారు. ఇలా రకరకాలుగా చేసుకున్నారు ఈ మంద. కాబట్టి అతి దారుణంగా వెళ్ళిపోతుంది ప్రపంచం. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి, అనేక దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేక దేశాలు కొట్టుకుంటూ ఉన్నాయి. దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆ దేశాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు. నిజం చెప్తున్నాను, ఈరోజు కిమ్ జాంగ్ ఉన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్ లేకపోతే కనుక, న్యూక్లియర్ మిసైల్స్ లేకపోతే కనుక ఈ పాటికి ఆ వ్యక్తిని తీసుకెళ్లి బొక్కలో వేసేవాడు.
ఎలా వెనుజులాకి సంబంధించిన ప్రెసిడెంట్ మదురోని ఎలాగైతే తీసుకెళ్లి బొక్కలో పెట్టాడో ఆ మాదిరి పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండేది. సో ఇదనమాట పాకిస్తాన్ నరమేధం. దాదాపు 400 మందిని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అలాగే 250 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంకా లెక్కలు అఫీషియల్గా తెలియాల్సి ఉంది. ఇదనమాట నైట్ జరిగినటువంటి దాడికి సంబంధించి. ఎంత దారుణంగా ఉందో చూడండి ప్రపంచం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి చివరిగా, మన దేశంలో ఏ పార్టీ ఉన్నా పక్కన పెట్టండి, ఒకటైతే చెప్తున్నాను, ఈ రోజున మన దేశం మీద ఒక అటాక్ చేయాలన్నా భయపడతా ఉన్నాడు. మన దేశం మీద ఏదైనా మాట మాట్లాడాలన్నా భయపడతా ఉన్నాడు. మనకి షార్టేజ్ వచ్చిన మాట వాస్తవం, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వచ్చింది, కరెక్టే. కానీ మనం ఏ స్థాయిలో తేరుకొని బయటపడుతున్నామో చూడండి. ఎలాంటి కరోనా లాంటి భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం తట్టుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ మీద కొంతవరకు నిందలాపి మనం ఏ విధంగా సర్దుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాడకాన్ని కొంతమంది తగ్గించాలి, ఒకవేళ ఆల్టర్నేటివ్స్ ఎలా ఎత్తుక్కోవాలి అనేది ఒకదానికి కొంచెం శ్రద్ధ పెడితే గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే, వెన్ కంపేర్ టు ఓల్డ్ నేషన్స్, ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ది కాదు అసలు టాప్ మోస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు, సేఫెస్ట్ కంట్రీ అని చెప్పచ్చు. ఇలాంటి విషయం అమెరికా వాడికి కూడా ఈరోజు లేదనమాట ఎంత సేఫ్, మనకున్నంత సేఫ్టీ. సో అదనమాట భారతదేశం యొక్క గొప్పతనం.